హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. నేను ఇంకా అఖిల్ కలిసి ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే ఫస్ట్ మినర్వా కాఫీ షాప్కి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంత కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. 400 370 అలా ఉంది ఒక్కొక్క దోశ విత్ ట్యాక్స్ తోటి. కాఫీ అయితే 170 ఏమో. ఖాళీగా ఉన్న ఎయిర్పోర్ట్ చాలా రోజుల తర్వాత చూశానమాట. అండ్ అంత కష్టపడి ఫాస్ట్గా వెళ్తే మా ఫ్లైట్ డిలే అయింది 1 అవర్. ఎయిర్పోర్ట్లో దిగంగానే శ్రీవాణి టికెట్స్ కోసం అయితే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చి వెయిట్ చేస్తున్నా. ఆఫ్టర్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత టెన్షన్ పడ్డం టికెట్స్ దొరుకుతలేదని. ఫైనలీ మాకైతే శ్రీవాణి టికెట్స్ దొరికేసాయన్నమాట. సో రేపు 9:30కి దర్శనానికి అయితే మాకు స్లాట్ దొరికింది. ఫ్లైట్ డిలే అవ్వకుండా ఉంటే ఇంకా కొంచెం క్విక్గా దొరికేవి అనమాట టికెట్స్ అయితే. శ్రీవాణి టికెట్స్ ఎయిర్పోర్ట్లో కనుక తీసుకోవాలంటే మార్నింగ్ ఫ్లైట్స్ అండి. బిఫోర్ 9 కల్లా రీచ్ అయిపోతే మనకి ఎయిర్పోర్ట్లో టికెట్స్ దొరుకుతాయి. ఓన్లీ 200 టికెట్స్ మటుకే అవైలబుల్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో. సో అందుకనేసి మార్నింగ్ ఫ్లైట్స్ తీసేసుకోవాలన్నమాట. 5 o'clock 6 o'clock అండ్ 7 o'clock ఫ్లైట్స్ తీసుకుంటే మనం బై 8:30 9 కల్లా రీచ్ అయిపోతాం కాబట్టి లాస్ట్ మూమెంట్ వరకు మనకి టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అయితే మేము హ్యాపీగా నిద్రపోయాము. రాగానే ఇక్కడ నిద్రపోయి అన్నమయ్యకి వచ్చామన్నమాట భోంచేయడానికి. నేనైతే క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. అఖిలేమో బిర్యానీ తీసుకున్నాడు. క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ బాగుంది కానీ బిర్యానీ అయితే ఓకేగా ఉంది, అంతగా నచ్చలేదు మాకు. నెక్స్ట్ అయితే మేము ఉంటున్న గెస్ట్ హౌస్ ఇదన్నమాట. తిరుమల ఆఫ్కాన్స్ భవన్ అనమాట ఇది. సో ఇందులో మాకు ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ దొరికిందనమాట. శ్రీవాణి టికెట్స్ మీదే ఈ రూమ్ ఇచ్చేస్తారు మనకి, అంటే వెళ్ళి తీసుకోవాలన్నమాట. అండ్ పద్మావతి గెస్ట్ హౌస్లో తీసేసుకున్నాము ఆఫీస్ దగ్గర. సో నీట్గా చాలా క్లీన్గా చాలా బాగుంది. హ్యాపీ. అండ్ అఖిల్ని అయితే రూమ్లో దింపేసేసి నేను అలా షాపింగ్ కాంప్లెక్స్ దాకా వెళ్ళి ఇంకా టైం పాస్ చేసి వచ్చాను అనమాట. ఫ్రీ బస్ ఎక్కేసాను. ఈ మధ్య నాకు కొంచెం చల్లగాలి పడట్లేదు అనమాట. ఫుల్ కవర్ చేసేసుకొని అయితే హ్యాపీగా షాపింగ్ కాంప్లెక్స్ దాకా వెళ్ళాను. ఫస్ట్ అయితే ఈ లేపాక్షి షాప్లోకి వెళ్ళాను. వెంకటేశ్వర స్వాములు ఎంత బాగున్నారు. ఎప్పటి నుంచో కోరికగా ఉంది నాకు ఇలా తీసుకోవాలని. కానీ ఒక్కొక్కటి 17,000 20,000 30,000 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు తీసుకెళ్ళడం కూడా కష్టం కదా. కాకపోతే నేను వేరే చిన్న బొమ్మ తీసుకున్నాను ప్రస్తుతానికైతే బయట. అండ్ ఈ తాత దగ్గర అయితే ఇంకొన్ని బుక్స్ కొనుక్కున్నాను. ఇలా చిన్న వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెదర్ చల్లగా అయిపోయింది. వేడిగా అయితే హ్యాపీగా ఒక కాఫీ తాగేసాను. చాలా బాగుంది కాఫీ. నెక్స్ట్ ఈ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారు అసలు. అండ్ మీలో ఎంతమందికి తిరుమలకు వచ్చాక ఈ ముంత కింద మసాలా అంటే చాలా ఇష్టం చెప్పండి. నేనైతే చక్కగా ఈ ముంత కింద మసాలా కూడా తినేసి ఒక ప్లేట్ బజ్జీలు కూడా తినేసాను అనమాట.